ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది అనమాట. సో సైట్లోనే మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంట్లో శాంక్షన్ అయిందా లేదా, ఇంకా ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందా అనేది మీరు కంప్లీట్గా సో ఈ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు అనమాట. అలాగే సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3కి సంబంధించి సో లిస్ట్ 1లో ఏ కేటగిరీ వాళ్ళకు హౌస్ అయితే ఇవ్వడం జరిగింది, సో లిస్ట్ 2 కింద ఎవరిని కేటాయించడం జరిగింది, లిస్ట్ 3 కింద సో ఎవరెవరిని సెలెక్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళని అఫీషియల్ సైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు అనే ఒక సైట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీ యొక్క స్టేటస్ ఫస్ట్ తెలుసుకోండి అనమాట. దాని తర్వాత మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, సో మీకు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు రాకపోతే సెకండ్ లిస్ట్లో వస్తుందా లేదా థర్డ్ లిస్ట్లో వస్తుందా, సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సో ముందుగా మీ యొక్క మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడి లేదా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సో మీరు మీ యొక్క హౌస్ సంబంధించిన స్టేటస్ అనేది చూసుకోవచ్చు అనమాట. మీకు శాంక్షన్ అయిందా లేదా, సో మీకు సర్వే చేశారా లేదా, అలాగే సర్వే చేసిన తర్వాత ఏమని చూపిస్తుంది, ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందా, సో ఎప్పుడు అప్రూవ్ అవుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉంటే మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేయండి, లేదా ఆధార్ కార్డ్ లేదా అప్లికేషన్ ఐడి లేదా రేషన్ కార్డ్ నెంబర్. సో నేను మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీ పేరు, మీకు సంబంధించి మీ మదర్ పేరు కావచ్చు, మీ ఫాదర్ పేరు కావచ్చు, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్, అలాగే విలేజ్, అలాగే మీకు సంబంధించిన గ్రామ పంచాయతీ, అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే మీకు సంబంధించిన ఎఫ్ఎస్సి నెంబర్ అన్నీ అయితే ఇక్కడ డీటెయిల్స్ చూపించడం జరుగుతుందన్నమాట. సో మీకు సర్వేకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పేరు అన్నమాట కంప్లీట్గా, అలాగే ఆధార్ స్టేటస్ కూడా చూపిస్తుంది అనమాట. అలాగే లిస్ట్ టైప్ అనమాట, మీరు లిస్ట్ 1లో ఉన్నారా, లిస్ట్ 2లో ఉన్నారా, లిస్ట్ 3లో ఉన్నారా అనేది ఇక్కడ లిస్ట్ టైప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ లిస్ట్ 1 అని చూపిస్తుంది చూడండి. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు నాన్ PUCCA హౌజెస్ విత్ హౌస్ సైట్ అంటే చూడండి. సో కంప్లీట్గా సో PUCCA హౌస్ ఉంది విత్ ఓన్ సైట్లోనే అన్నట్టు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మీకు ఓన్ సైట్ లేకున్నా ఇక్కడ ఉన్నట్టు మెన్షన్ చేస్తే మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు అనమాట. కంప్లీట్గా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అడగవచ్చు. లేదా కొంతమందికి సైట్ ఉన్నా లేనట్టు, లేకున్నా ఉన్నట్టు, సో రేకులీలు ఉన్నా లేనట్టు, అలాగే స్లాబ్ ఉన్నా లేనట్టు ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి, మీకు ఏ హౌస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీకు రేకులు ఇల్లు ఉందా, స్లాబ్ ఇల్లు ఉందా, అసలు లేదా అనే దాని గురించి ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉందన్నమాట. అయితే మనకు గ్రామ పంచాయతీ సంబంధించి సెక్యూరిటీ వాళ్ళు కానీ అలాగే సర్వే చేస్తున్నటువంటి వాళ్ళు కంప్లీట్గా సో మన డీటెయిల్స్ అయితే కంప్లీట్ తీసుకోవడం జరిగిందనమాట. వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ కోసం ఎంపీడీఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అక్కడ చూడండి, మనకు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎంపీడీఓ, వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు ఇక్కడ హౌస్ అనేది శాంక్షన్ అవుతుందన్నమాట. సో శాంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఏ విధంగా సో బేస్మెంట్ లెవెల్ సంబంధించి సో మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్లో మీకు సంబంధించిన హౌస్ నిర్మించుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చి మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఫొటోస్ కూడా తీయడం జరుగుతుంది. సో A to Z అనమాట. సో అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు బేస్మెంట్ తవ్విన తర్వాత ఫోటో, అలాగే బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఫోటో, అలాగే గోడలు లేపిన తర్వాత ఫోటో, అలాగే స్లాబ్ పడ్డ తర్వాత ఫోటో, అలాగే ప్లాస్టింగ్ అండ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్, ఈ విధంగా మీకు ఫోటోలు తీసి సో స్టెప్ బై స్టెప్ మీకు అయితే అమౌంట్ అయితే మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇక్కడ శాంక్షన్ అయిన వారికి సో కంప్లీట్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఎప్పుడెప్పుడు అమౌంట్ అయితే పడడం జరిగింది, మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ నేమ్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, సో మార్కౌట్ ఫోటో, మార్కింగ్ చేసినటువంటి ఫోటో అండ్ డేట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇల్లు శాంక్షన్ అయితే సో ఈ విధంగా అన్నీ మనకు బేస్మెంట్ లెవెల్ ఫొటోస్ కావచ్చు, అలాగే వాలింగ్ విత్ బ్రిక్స్ ఫొటోస్ కావచ్చు, స్లాబ్ ఫొటోస్ కావచ్చు, ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ కావచ్చు, ఈ విధంగా ఉంటాయి. దాని తర్వాత స్టేజ్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఎప్పుడెప్పుడు మీకు అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది, సో ఎవరి అకౌంట్కి రిలీజ్ చేయడం జరిగింది, అమౌంట్ మీకు ఎంత
ఎంత పడ్డాయో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మీకు ఏమని చూపిస్తుందో. సో దాని తర్వాత మనం చెప్పాం కదా, సో లీస్ట్ 1 అలాగే లీస్ట్ 2 అలాగే లీస్ట్ 3లో ఏ కేటగిరీ వాళ్ళు వస్తారంటే ఫస్ట్ చూడండి మనకు లీస్ట్ 1లో మనకు ఎవరెవరు వస్తారంటే సో సొంతంగా భూమి ఉన్నవాళ్ళు, అలాగే ఇల్లు ఉన్నవాళ్ళు, సొంతంగా భూమి అండ్ ఇల్లు ఉన్నవాళ్ళు. ఎలాంటి ఇల్లు అంటే సో పూరి గుడిసె కావచ్చు, అలాగే పెంకుటిల్లు కావచ్చు, అలాగే రేకులిల్లు కావచ్చు. వీళ్ళు వచ్చేసి కేటగిరీ 1 లీస్ట్ 1లోకి రావడం జరుగుతుందన్నమాట. వీళ్ళకి 100% సో వీళ్ళు అయితే 100% మంజూరు అవుతాయి, అందులో డౌటే లేదు. సో చెప్పాను కదా లీస్ట్ 1లో సో రేకులిల్లు కానీ, అలాగే పెంకుటిల్లు కానీ, అలాగే గుడిసె కానీ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఓన్ భూమి కలిగి ఉండి, అలాగే సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళకైతే లీస్ట్ 1లో పేరు అయితే వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అలాగే లీస్ట్ 2లో ఈ కేటగిరీ కింద ఎవరైతే వర్తిస్తారంటే సో రెంట్కు ఉండేవాళ్ళు. సో చూడండి, సో రెంట్కు ఉంటారు కదా వాళ్ళనమాట. సో ఎవరైతే సో రెంట్కు ఉంటారో లీస్ట్ 2 కింద సో రెంట్కు ఉండేవాళ్ళు, అలాగే వాళ్ళకు ఓన్ భూమి లేకపోయిన వాళ్ళు, అంటే భూమి మొత్తానికి లేని వాళ్ళు సో లీస్ట్ 2 కేటగిరీకి చెందడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి నేమ్స్ అయితే లీస్ట్ 2లో రావటం జరుగుతుందన్నమాట. సో గమనించాలి. లీస్ట్ 2లో రెంట్కు ఉండేటటువంటి వాళ్ళు, ఓన్ భూమి లేని వాళ్ళైతే లీస్ట్ 2లో కేటాయించడం జరిగింది. అలాగే మనకు లీస్ట్ 3లో ఎవరు వస్తారంటే చూడండి, లీస్ట్ 3లో అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో చాలామందికి సో ఇండ్లు అనేది ఇచ్చిందనమాట, ఇందిరమ్మ ఇండ్లు. సో అప్పుడు చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు చాలామంది బేస్మెంట్ లేపిన తర్వాత బిల్లులు కూడా లేపుకొచ్చారు. అలాగే వారికి చాలామంది సో ఇల్లు కట్టకపోయినా బిల్స్ అనేది వచ్చాయన్నమాట. కొంతమంది సో రేకులిల్లు అలాగే బేస్మెంట్ లేచిన తర్వాత కూడా బిల్స్ అయితే లేపుకొచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఎవరెవరు లేపుకొచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది అయితే సో ఇండ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు, వాళ్ళకు బిల్స్ కూడా సో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలామందికి 60-70 వేల దాకా బిల్లులు కూడా ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి లీస్ట్ 3 కేటగిరీకి సంబంధించి సో కేటాయించడం జరిగింది. వీళ్ళను లీస్ట్ 3లో సో కంప్లీట్గా యాడ్ చేయడం జరిగింది అన్నమాట. వీళ్ళకు వచ్చేసి సో ఎలాంటి సో 50% కానీ 10% కూడా ఇక్కడైతే వీళ్ళకు గ్యారంటీ లేదనమాట. ఇల్లు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లీస్ట్ 2 వాళ్ళకు 50% అయితే గ్యారంటీ అయితే ఉందన్నమాట. సో వాళ్ళకైతే ఇండ్లు వస్తాయి. ఇక లీస్ట్ 1 వాళ్ళకి సంబంధించి 100% వాళ్ళకైతే ఇళ్ళు అయితే మంజూరు అయితే అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3 కేటగిరీలో ఎవరెవరు వస్తారో మనం కంప్లీట్గా వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి సో మీరు ఏ కేటగిరీకి చెందినవారో, మీకు ఇల్లు ఉందా, అలాగే భూమి ఉందా, ఓన్ జాగా ఉందా, మీకు స్క్వేర్ ఫీట్ 450 గజాల నుంచి 500 వరకు మనకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం. సో అలాంటి భూమి ఉందా మీకు, సో కంప్లీట్గా సొంత భూమి ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో, రెంట్కు ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏ భూమి లేని వాళ్ళు, ఇంతకుముందు ఇందిరమ్మ సో ఇల్లు సో కేటాయించబడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్స్ లేపుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ఎవరెవరికి వర్తిస్తాయనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ముందుగా మీ యొక్క ఇండ్లు మీకు శాంక్షన్ అయిందా లేదా ఒకసారి ఈ విధంగా స్టేటస్ అనేది చూసుకోండి అన్నమాట. ఇది అప్రూవల్ అవుతుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదా ఎక్కువ రోజుల నుంచి పెండింగ్ అని వస్తే మీరు కంప్లీట్గా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి కూడా డీటెయిల్స్ అయితే కనుగొండి అనమాట, ఒకసారి కనుక్కోవచ్చు. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై